మనం చేసేది మన మైండ్ ఫోకస్ వర్కౌట్, అది కూడా ఈ 2 సాఫ్ట్ బాల్స్ యూస్ చేసి చేయబోతున్నాం. అండ్ మనం చేసే ఈ మైండ్ వర్కౌట్లో చాలా ఫన్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి, మైండ్ని యాక్టివ్గా అలైవ్గా ఉంచే ప్రాక్టీసెస్ ఉండబోతున్నాయి. సో ఐ యూ ఎక్సైటెడ్? Yeah, I'm excited. ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాము, విచ్ ఇస్ మన సింగిల్ హ్యాండ్తో త్రో అండ్ క్యాచ్. ఓకే, లెట్స్ గో. ఇది చేసే కొద్దీ మనకి బ్రీదింగ్ మీద ఫోకస్ పెట్టుకోవాలి, బికాజ్ ఎంత స్టేబుల్గా బ్రీదింగ్ చేస్తే అంత స్టేబుల్గా మనకి మన బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. కరెక్ట్? సో ఈ హ్యాండ్ వెనక్కి పెట్టేసుకుందాము. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, take it high. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Nice. Same thing on the left side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Beautiful. సో దాంతో మనకి మన ఈచ్ హ్యాండ్తో ఆ ఫోకస్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం చేసే దాంట్లో వెరీ సింపుల్, ఈ బాల్ ఇక్కడ సెంటర్లో ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటాము అండ్ ఈ బాల్ని జగుల్ చేస్తుంటాం. సో అంటే మనం కదలకూడదు, బికాజ్ దాంతో ఇందాక చేసినప్పుడు కొంచెం కదలికి వచ్చింది. ఈ బాల్ ఇలా సెంటర్లో ఉన్నప్పుడు లెగ్స్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి, కదలకుండా ఉంటాయి. సో దాన్ని కదలకుండా ఉండకుండా మనం చేసుకోవాలి. సో 3, 2, 1 గో. 1, నైస్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. సూపర్. సో దాంతో మనకి వితౌట్ మూవ్మెంట్ 1 లెవెల్ వచ్చింది. నెక్స్ట్ ఇదే మూవ్ మనము ఈ బాల్తో ఇది కిందకే ఉంటుంది అండ్ ఇది బెండ్ అవుతూ ఇక్కడ నుంచి 1, 2, 3 చేస్తాం. ఓకే, వితౌట్ మూవింగ్. సో ఇది బాల్ ఇక్కడే సెంటర్లో ఉంటుంది అండ్ లెట్స్ గో. 3, 2, 1 గో. 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 24 and 25. Beautiful. So ఇది ఇక్కడే ఉంటుంది కాబట్టి మనకి కదిలే ఛాన్స్ ఉండదు. సేమ్ థింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో 3, 2, 1 గో. 3, 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 24, 25. Super. So 25 అయింది. Now దీన్ని మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేట్ చేయబోతున్నాం. సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Beautiful. సో ఒకే దగ్గర ఉండి కదలకుండా ఎలా చేసామో చూసాం కదా. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనము మన బోత్ బాల్స్ని తీసుకుని మనము మన సేమ్ డ్రిబ్లింగ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో 3, 2, 1 go. 1 hold and then 2 hold. Got it? So 1 hold and then 2 hold. So 3, 2, 1 go. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. చూసాం కదా. సో మనకి మన 2 balls తో సింగిల్ హ్యాండ్ మనము ఎలా చేసామో ఇదే ఫోకస్ మనము తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఎక్కువ హెవీ చేయనక్కర్లేదు, బట్ సింపుల్వి కూడా ఫుల్ ఫోకస్తో చేస్తే మనకి మన పర్పస్ అనేది అచీవ్ అయిపోద్ది. గాట్ ఇట్. సో నా ఇలానే నా బోత్ అట్ అ టైం అంటే ఒకేసారి దాన్ని వదిలి బౌన్స్ చేసి క్యాచ్ చేద్దాం. సో 3, 2, 1 గో. నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, nice, 11, 12, 13, 14 and 15. Beautiful. సో దాంతో మనం చూసాం కదా ఈ 2 balls-తో మనం సింగిల్ హ్యాండ్స్ ఫోకస్ పెట్టుకున్నాం, దాంతో డబుల్ హ్యాండ్స్ అండ్ 2 balls సైమల్టేనియస్గా ఎలా చేసుకున్నామో